గత సర్కార్ పుష్కరాల సందర్భంగా ఆలయాల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాజనరసింహ ప్రారంభించారు. ఆలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆలంపూర్లోని 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించి అమ్మవారికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఆకాంక్షించుకున్నట్టు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతోటి రాబోయే 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి ఆశీస్సులతోటి సంక్షేమాన్ని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రంలో అందిస్తుంది. ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు, రెవెన్యూ మీటింగ్లు ఆలంపూర్లో, గద్వాల్లో ప్రతి జిల్లా తిరుగుతాం, పర్యటిస్తాము. సంక్షేమాలు అందియాలి, అభివృద్ధి చేయాలి. అన్నిట్లో ముఖ్యంగా ప్రజాస్వామ్యము పరిడిల్లాలి. గత ప్రభుత్వం ఈ రకంగా లేదా 100 కోట్లు ఇస్తాం మేము పుష్కరాలకు అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పుతాం. కానీ ఈరోజు అమ్మవారి సాక్షిగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని గ్యారెంటీలు అమలు చేస్తాము. పేదవానికి సంక్షేమాన్ని, రాష్ట్రానికి అభివృద్ధి అందించే బాధ్యత మా పైన ఉన్నది. కనుక సంపూర్ణంగా విశ్వాసం ఉంది. 5 సంవత్సరాలు మేము పారదర్శకతతో పరిపాలిస్తూ వచ్చాము. ధన్యవాదాలు.